ఆ పరమేశ్వరుడి యొక్క తత్వం అనేది అత్యంత అద్భుతమైనటువంటి తత్వం. శివపురాణాదుల్లో, వేదముల్లో, పురాణాల్లో, ఇతిహాసాదుల్లో వీటన్నిటిలోనూ కూడా పరమేశ్వరుడి యొక్క తత్వాన్ని వర్ణించారు. అత్యంత అద్భుతమైనటువంటి తత్వాన్ని వర్ణించారు, పరమాత్మ యొక్క తత్వాన్ని. దాంట్లో విశేషంగా శివపురాణంలో ఒక భాగం ఉంది, చివరి భాగం, దాన్ని వాయవీయ సంహిత అని అంటారు. ఆ వాయవీయ సంహిత అనేటటువంటి ఒక భాగంలో పరమేశ్వరుడు అంటే వాయువు, సాక్షాత్తుగా వాయుదేవుడు మహర్షులందరికీ కూడా పరమేశ్వరుడు యొక్క తత్వాన్ని ఉపదేశిస్తూ ఉంటాడు. అందుకే దాన్ని వాయవీయ సంహిత అని అన్నారు. అటువంటి ఆ వాయవీయ సంహితలో పరమేశ్వరుడి యొక్క వర్ణన చేసేటప్పుడు 8 నామాల్ని చెప్పారు. ఈ 8 నామాలు, పరమేశ్వరుడు యొక్క నామములు ఎన్నో ఉన్నాయి. అంటే అష్టోత్తర శతనామాలు, సహస్రనామం. విశేషంగా సమస్త దేవతల్లోనూ పరమేశ్వరుడికి మాత్రమే 10,000 నామాలు ఉన్నాయి. మామూలుగా అయితే సహస్రనామం వరకు ఉంటాయి. అన్ని దేవతలకి, చాలా దేవతలకి, విష్ణువుకి, అమ్మవారికి అందరికీ కూడా సహస్రనామాలు ఉన్నాయి. కానీ పరమేశ్వరుడికి మాత్రమే విశేషంగా ఉన్నటువంటి ఒక ఈ విషయం అనంటే దశసహస్రనామావళి, అంటే అయుతనామావళి అని ఉంది ఈశ్వరుడికి. అంటే 10,000 నామాలు, వేరువేరు నామాలు, 10,000 నామాలు ఆ ఈశ్వరుడికి ఉన్నాయి. ఆ 10,000 నామాలతోనూ ఈశ్వరుడికి పూజ చేసేటటువంటి ఒక పద్ధతి కూడా ఉన్నది. కాబట్టి అటువంటి ఆ శివ మహిమ అనేది అత్యంత విస్తృతమైనటువంటిది, అత్యంత అద్భుతమైనటువంటిది. అలా ఆ పరమేశ్వరుడు యొక్క అనేక నామముల్లో నామాల్ని చెప్పేటప్పుడు దాంట్లో ఒక 8 నామాల్ని విశేషంగా శివపురాణంలో చెప్పారు. ఈ 8 నామములని ఉచ్చరిస్తూ ఆ నామముల యొక్క అర్థాన్ని కొంతవరకైనా మనస్సులో భావిస్తూ ఆ పరమేశ్వరుణ్ణి ఆరాధించడం అనేది చాలా ఉత్తమమైనటువంటిది. ఈ ఆరాధననే శాస్త్రంలో నామాష్టక యోగము అని అన్నారు. అంటే ఈ 8 నామాలతో పరమేశ్వరుణ్ణి ఆరాధించడం అనేది ఏదైతే ఉందో దీన్ని నామాష్టక యోగము అని అంటారు. ఆరాధించినా అంటే బాహ్యంగా పూజ చేసినా, మానసికంగా, ఎందుకంటే పరమేశ్వరుడు యొక్క మానస పూజ, విశేషంగా శంకరాచార్యుల వారు శివమానస పూజా స్తోత్రాన్ని రచించారు. ఆ శివమానస పూజతో ఆ పరమేశ్వరుణ్ణి మనం ఆరాధిస్తాం. ఇలా మానసికంగా పరమేశ్వరుణ్ణి ఆరాధించినా కూడా దానివల్ల అత్యంత ఉత్కృష్టమైనటువంటి ఫలాన్ని అక్కడ శాస్త్రంలో చెప్పారు. ఏమిటి ఆ 8 నామాలు అనంటే శివో మహేశ్వరశ్చైవ రుద్రో విష్ణు పితామహః సంసార వైద్య సర్వజ్ఞ పరమాత్మ ఇది చక్రమాత్ అని చెప్పారు. అంటే శివ, మహేశ్వర, రుద్ర, విష్ణు పితామహః, సంసార వైద్య, సర్వజ్ఞ, పరమాత్మ అని 8 నామాల్ని చెప్పారు. ఈ 8 నామాలకి ఒక్కొక్క నామం యొక్క అర్థాన్ని కూడా విశేషంగా అక్కడే శివపురాణంలో విశేషంగా వర్ణించారు.